షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. I will betroth you to me forever. I will betroth you in righteousness and justice, in love and compassion. ప్రభువును ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రవక్తలలో ఒకరిగా పేరుగాంచిన హోషేయ వ్రాస్తూ ఉన్న సందర్భం ఏమిటిది? దేవుడు ఇజ్రాయేలీయుల్ని చాలా ఆశీర్వాదమునకు వారసులుగా చేశాడు. కానీ అంత భాగ్యవంతులైనటువంటి వారు ఏం చేశారో తెలుసా పిల్లరా? వారు క్రియలు చెడగొట్టుకుని దేవునికి అసహ్యమైనటువంటి పనులు చేస్తూ అనేకమైనటువంటి పాపాన్ని మూటగట్టుకుని ఆశీర్వాదాన్ని పాడు చేసుకున్నారు. దేవుడు వారితో సూటిగా మాట్లాడుతున్న మాటలు ఇవి. నీవు నాకు నిత్యము ఉండాలని నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. వాస్తవంగా గ్రహించండి, మనము దేవుని సొత్తు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా నువ్వు నా సొత్తురే, ఇది నా సొత్తు అని మాట్లాడుతుంటారే, మనము దేవుని సొత్తు. ఎందుకో తెలుసా? దేవుడు మనలను తన రక్తం ఇచ్చి కొన్నాడు, మనల్ని కొనుక్కున్నాడు. నిత్యము నాకుండునట్లుగా తీర్పు ఎలా తీర్చాడు? నీతిమంతులు ఎలా అయ్యామండి? ఆయన కృపను బట్టే మనని నీతిని బట్టి తీర్పు తీర్చాడు, నీతిమంతులుగా చేశాడు. ఇంకేమంటున్నాడు? దయాదాక్షిణ్యములు చూపుట వలన. రక్షింపబడి ప్రభువునందు జీవిస్తున్నప్పటికీ కూడా ఇంకను కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు చేయటం. మరికొందరు ఇంకా మూర్ఖులైపోయి మతపరమైనటువంటి ఉత్సవాలు అంటూ కొందరు చేస్తున్నటువంటి క్రియలను బట్టి కూడా దేవునికి దుఃఖం. ప్రేమ లేకుండా ఎంత ఉద్రేకంగా ముందుకెళ్ళిపోయినా ఏం ప్రయోజనం అండి? ఇక్కడ బుద్ధి చెప్పేటట్లుగా మాట్లాడుతున్నాడు. ఇదిగో, మీరు ఎందుకు వెక్కిరింతల పాలైపోతారు? నియమించిన నియామకాలని నియమించింది నేను కదా. నియామకాలు పాటిస్తున్నారు తప్ప నియమించినటువంటి దేవుని మీద నిందలేస్తున్నారే. దేవుని గురించిన శ్రద్ధ లేకుండా జీవిస్తున్నారు. ఈ ఆచారాలు, ఇష్టమైనటువంటి మార్గాలు, ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళు జీవించటం, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే వాక్య విరుద్ధంగా కనబడుతున్నాయి కదా ప్రియులారా. దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. నిశ్చితార్థము జరిగింది. పిచ్చి పనులు చేయకూడదు. దేవునికి ప్రధానమయ్యాం మనం. ఆయన సొత్తుగా జీవించాలి. ఆయనకు కళంకము తెచ్చేటువంటి జీవితం మనలో ఏ కోశాన ఉండకూడదు సుమా. ఆయన నామాన్ని ఘనపరచటానికే మనం ఉన్నాం ఈ భూమి మీద. నీతిని బట్టి తీర్పు తీర్చాడు, దయాదాక్షిణ్యములు చూపించాడు. వాస్తవంగా మనము దేవుని వారసులము కాలేము. తుచ్ఛులమైనటువంటి మనల్ని, నీచులమైనటువంటి మనల్ని ప్రభువు తన యొక్క సొత్తుగా చేసుకున్నాడు, ప్రదానం చేసుకున్నాడు. పెళ్లి కాబోతోందండి, నిశ్చితార్థం అయిపోయింది, పెళ్లి కాబోతోంది. 7 ఏండ్ల పెళ్లి విందుకు సిద్ధం కావాలి. పెళ్లి కుమారుడు రానయ్యున్నాడు, పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు. చక్కగా ఆధ్యాత్మిక అక్షయమైనటువంటి అలంకారాలు ధరించుకుని పెళ్లి కుమారుడు కొరకు మనం ఎదురు చూడాలి. ప్రదానం చేసుకున్న తర్వాత వదిలేయడండి. కొందరు వదిలేస్తున్నారు. వదిలేయడీనా, వదిలేయని వరుడు ఈయన. ఆ వరుని రాక కొరకు సిద్ధపడదాం. అయిపోయిన ప్రధానమును బట్టి దేవుని సన్నిధిలో స్తుతిద్దాం. ప్రభువా, నీ కొరకు నేను సిద్ధపడి వేచి ఉంటాను అని సిద్ధపాటు కలిగి ఉందుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.